ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఈ రకమైన చర్యలు తీసుకోవడానికి కారణము కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు. మీరు కూడా మోడీ లాగానో లేకపోతే షా లాగానో ఒక గడువు పెట్టుకొని అందరిని అంతమొందించడానికి వీల్లేదు. వీళ్ళు ప్రజాస్వామ్య వాదులు, వీళ్ళు ప్రజల తరఫున నిత్యంగా కొట్లాడిన వాళ్ళు, వీళ్ళు అడవులలో ఉన్నవాళ్ళు, అజ్ఞాత జీవితం గడిపిన వాళ్ళు, వీళ్ళు విలాసవంతమైన జీవితం గడపలే. రేవంత్ రెడ్డి లెక్కనో, కొండల రెడ్డి లెక్కనో, తిరుపతి రెడ్డి లెక్కనో, లేకపోతే కవిత లెక్కనో, హరీష్ రావు లెక్కనో, కేటీఆర్ లెక్కనో వీళ్ళు విలాసవంతమైన జీవితం గడిపిన వాళ్ళు కాదు. వీళ్ళు సర్వస్వం త్యజించి పేద ప్రజలు తరుముకుంటారు. సరే, ఇప్పుడు ఆ వాదానికి సరిపడదు, దానికి కాలం చెల్లింది. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజా సమస్యల మీద ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కార్యోన్ముఖులు అవుతున్నారు. సో వాళ్ళకి మేము కూడా ఇన్విటేషన్ చెప్తున్నాం. మేము జరిపేటువంటి ఈ పోరాటంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, వాళ్ళకి జరుగుతున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాల మీద మేము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి అని వీళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వీళ్లకు మాకు భావ సారూప్యత ఉంది, ఆలోచన విధానంలో సారూప్యత ఉంది, వాళ్ళ పట్ల అమితమైన గౌరవంతో మేమున్నాం. కాబట్టి మాలాంటి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండండి. మీ సలహా సంప్రదింపులు మాకు ఇవ్వండి, మీ ఆలోచన సరళిని మాతో పంచుకోండి. భారత రాజ్యాంగం పరిధిలోనే ఈ అణగారిన వర్గాల వాళ్ళకి న్యాయం చేయడానికి సమిష్టిగా కృషి చేద్దాం అని మా పాత మిత్రులను, మా కామ్రేడ్లను రిక్వెస్ట్ చేస్తున్నాం. లెట్ us all work together. Let us fight for the weaker sections of the society.